కల్కి. ప్రభాస్ కల్కి కాదండి, మలయాళం యాక్టర్ టొవినో థామస్ యాక్ట్ చేసిన మూవీ ఇది. కేరళ తమిళనాడు బార్డర్లో ఏరియాని ఒక పొలిటికల్ పార్టీ బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది. అలాంటి ప్లేస్లో పోలీస్గా వచ్చిన హీరో ఏం చేశాడు, అక్కడ ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ తీరాయా లేదా అనేదే రెస్ట్ ఆఫ్ స్టోరీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ రూమ్ రివ్యూస్. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లెట్స్ గోయింగ్ టు ద డీటెయిల్ రివ్యూ. టొవినో థామస్ అండ్ సంయుక్త మీనన్ లీడ్ రోల్స్లో చేసిన మూవీ ఇది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది ప్రవీణ్. రన్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ 2 hours 20 minutes. ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడడానికి నో ప్రాబ్లం, హ్యాపీగా చూడొచ్చు. మూవీలోకి వెళ్తే ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి యాక్టింగ్ అండి. టొవినో థామస్ స్ట్రిక్ట్ కాప్ రోల్లో బాగా సెట్ అయ్యారు. యాక్టింగ్ కూడా బాగుంది. ఈ కైండ్ ఆఫ్ మూవీలో పోలీస్ రోల్ అంటే అంత త్వరగా కనెక్ట్ అవ్వరు, బట్ తెలుగు హీరో పోలీస్ రోల్లో చేస్తుంటే ఎలా కనెక్ట్ అవుతారో అలా కనెక్ట్ అవుతారు ఆడియన్స్ ఇతని యాక్టింగ్కి. నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్. బీజిఎం ఎక్స్ట్రాడినరీ అండి. హీరో ఎలివేషన్ సీన్స్లో, నెక్స్ట్ వార్నింగ్ సీన్స్లో బీజిఎం బాగా సెట్ అయింది, వర్కౌట్ అయింది కూడా. మైనస్ పాయింట్స్ మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసి స్టోరీ. రొటీన్ స్టోరీ అని చెప్పను కానీ బట్ నాట్ ఏ గుడ్ స్టోరీ. మూవీ తీసే అంత కంటెంట్ లేదు అసలు. స్టోరీలో పెద్ద ట్విస్ట్లు టర్న్స్ ఏమీ ఉండవు. హీరో వస్తుంటాడు, విలన్ బ్యాచ్ అటాక్, హీరో ఫైనల్గా గెలవడం, అంతే. నెక్స్ట్ వేస్టెడ్ రోల్స్ అండి. మూవీ మొత్తం ఆర్టిస్ట్లే బట్ నాట్ యూటిలైజ్ ఇట్ ప్రాపర్లీ. అసలు ఇంతమంది ఆర్టిస్టులు ఎందుకు పెట్టారో ఇంత సింపుల్ స్టోరీకి అనిపిస్తుంది. సంయుక్త మీనన్ రోల్ అయితే అస్సలు సెట్ అవ్వలేదు. నో ఇంపాక్ట్ ఎట్ ఆల్ ఇన్ ద మూవీ. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ వర్డిక్ట్ అండి. ఇట్స్ అ వన్ టైమ్ వాచ్ యాక్షన్ థ్రిల్లర్. ఇంకా చెప్పాలంటే చూడకపోయినా నో ప్రాబ్లం. ఓవరాల్ రేటింగ్ వచ్చి 2.5/5. ఈ రివ్యూ నచ్చితే లైక్ ద వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.